వినభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు 29వ తారీఖు శనివారము అమావాస్య వస్తుంది. ప్రతి అమావాస్యకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ నెల వచ్చే అమావాస్య ప్రత్యేకత చెప్పండి. ఆ రోజు ఎలా వినియోగించుకోవాలి, ముఖ్యంగా ఏ కార్యక్రమాలు చేసుకోవాలి? మనకి నాన్న భగవంతుడు ప్రసాదించేటువంటి అనుగ్రహంలో తిథి వార నక్షత్ర యోగ కరణాలు చాలా విశేషమైనటువంటివి. అవును గురుగారు. వాటి కాంబినేషను పరమేశ్వరుడు అత్యంత అద్భుతంగా కలుగజేస్తూ ఉంటాయి కొన్ని కాంబినేషన్స్. అవును. ప్రతి మాసంలో అమావాస్య వస్తుంది, ప్రతి మాసంలో శనివారం వస్తూ ఉంటుంది. శనివారం అమావాస్య రావాలని గ్యారంటీ లేదు. అలాంటిది ఈసారి నిజంగా చెప్పాలంటే మనకి 12 మాసాలు, 12 నెలలు. 12 నెలల్లో చివరి మాసం పాల్గొన మాసం, తర్వాత మళ్ళీ ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభం. అవునా? ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, కొత్త సంవత్సరానికి కొత్త సంకల్పం తీసుకుంటూ ఉంటాం, కొత్త పనిని ప్రారంభిస్తూ ఉంటాం. ఇవాటి నుంచి నేను ఇలా ఉండాలి, లేదా ఈ అలవాటు మానుకోవాలి, ఈ అలవాటు చేసుకోవాలి, ఇలా ఉండాలి, మంచిగా ఉండాలి. ఒక ప్రవర్తన అంటే మార్గాన్ని, కొత్త మార్గాన్ని ఎంచుకుంటూ పునాదిని వేస్తూ ఉంటాం ఉగాదికి, సంవత్సరాదికి. అవునా? అలాంటి ఉగాదికి పునాది వేసుకోవడానికి ముందుగా ఉండేటువంటి పాప ప్రక్షాళన కానివ్వండి, ఉన్న దోష నివారణ కావన్నీ, ఇవన్నీ చేసుకోవడానికి అత్యంత అద్భుతమైనటువంటి రోజు పాల్గొన బహుళ అమావాస్య శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రయుక్తంలో వచ్చింది. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడాను గ్రహాలలో శనిదేవుని బాగా విపరీతంగా విభేదిస్తూ ఉంటారు. ఆయన ఇష్టపడరు. శనిగాడు అంటుంటారు, కానీ ప్రతి శనివారం మాత్రం నవగ్రహాల దగ్గరికి వెళ్తూ ఉంటారు భయంతో. అలాంటి భయం జీవితంలో కలగకుండా ఉండాలి అంటే శని బాధ, నవగ్రహాలలో ఉండేటువంటి ప్రతి గ్రహ బాధ, నవగ్రహాల ద్వారా వచ్చేటువంటి కొన్ని దోషాల బాధలు నివృత్తి కలగాలి అంటే శనివారం అమావాస్య, శని అమావాస్య అని పిలుస్తాం దాన్ని. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా శని నక్షత్రమే. ఉత్తరాభాద్ర నక్షత్రాధిపతి ఎవరు అంటే శని. ఈ 3 కలిసి రావడం అనేది చాలా విశేషం. అందులో చివరికి అంటే సంవత్సరానికి సంవత్సరాంతంలో వచ్చేటువంటి అమావాస్య రోజున, చివరి రోజు, నెక్స్ట్ డే ఉగాది. సో మనకు ఉండేటువంటి తుప్పును వదిలించుకొని చక్కగా ఇంట్లో ఉప్పు ఎంత దాచుకుంటామో అంత ధనాన్ని కుప్పలు పోసుకోవడానికి విశేషమైనటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు మనం. మరి ఏంటి, ఎలా? నేను ఎవరికి చెప్పినా, ఎంతమందికి చెప్పినా, ఎలా చెప్పినా నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా నిజంగా మనం చేస్తున్నటువంటి ఒక బృహత్ కార్యం, మంచి కార్యం అని చెప్తానన్న. అది నాకు మనమేదో ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. ఒక పూజ, ఒకళ్ళని తీసుకెళ్తున్నాం, కర్మ విముక్తి కలుగు చేస్తున్నాం, బాగుంటుంది, మంచిగా ఉంటుందని మనం ఆలోచనతో స్టార్ట్ చేశాము. కానీ అది రాను రాను ఒక ఉద్యమంలాగా ఉద్ధృతంగా తయారైంది. అవును గురువు. ఒక మాట చెప్పాలంటే జనాలలో ప్రతి ఒక్కళ్ళలో కూడా మనం చెబుతున్న ప్రతి మాట మీద, వాక్కు మీద అంటే నమ్మకం కలగాలి అని చెప్పటల్లా, ఉన్న నిజం చెప్తున్నాం కాబట్టి నమ్ముతున్నారని చెప్తాను. ఉన్నది ఉన్నట్టుగా, ఎక్కడ కట్టుకథలు లేకుండా ఉన్నది నిజం చెప్తున్నాం కాబట్టి వింటారు. అది నమ్మాలి తప్పనిసరిగా. అందులోనూ ఇంతమంది జీవితాల సారాంశం తీసుకొని మనము చెబుతున్న విషయాన్ని వాళ్ళ జీవితంలో కనెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబంలో ఒకటిగా మనల్ని కలుపుకుంటున్నారు. వాళ్ళ బాధలు మనం వింటున్నాము కాబట్టి మనం చెప్తున్నామేమో అది వాళ్ళ దాకా వెళ్ళిందేమో అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చేసారు నాన్న జనాలు కూడా. ఎలా తెలుస్తుందండి అసలు ఆయనకి మా ప్రాబ్లము, మా ఫ్యామిలీ ఇష్టం అని అడుగుతున్నారు. అదే అసలు నిజంగా ఎంత గొప్పగా దగ్గర అవుతున్నారంటే, అంటే జస్ట్ ఏదో ఒక అపాయింట్మెంట్, ఒక జ్యోతిష్కుడి దగ్గరకు వచ్చారు, జాతకం చెప్పించుకున్నారు, వెళ్ళిపోయారనే బంధం అసలు అది లేదు నాన్న. వాళ్ళేదో వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తున్నారంటే, అబ్బా చాలు గురుగారు మీతోనే మేము మాట్లాడతాం, మీతోనే ఉండిపోతాం అనేంత ప్రేమను వాడు చూపిస్తున్నారు. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? మనం చెప్తున్న దాంట్లో సత్యం ఉంటే, వాస్తవం కాబట్టి నమ్ముతున్నారు. జాతకం చెప్పడం ఏంది నాన్న, చాలా మంది చెప్తారు, చిరక జ్యోతిష్యం కూడా చెప్తారు కదా. ఈ మధ్య అందరూ చెప్తూనే ఉన్నారు. కానీ దీన్ని అంతకుముందు గతంలో ఏం జరిగింది, వాళ్ళ మెంటాలిటీ ఎలాంటిది, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఎలాంటి స్నేహితులు ఉన్నారు, వైవాహిక జీవితంలో ఏ రకమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు ఏంటి అనేది మనం అంతకుముందు చెప్పగలిగితే మనం చెప్పబోయే భవిష్యత్తు మీద వాళ్ళకి కరెక్ట్గా నమ్మకం కలుగుతుంది.
నమ్మకం కలుగుతుంది. దాని ద్వారా ఆశపడి మీరు చెప్పిన రెమెడీస్ కూడా చేసుకోవడానికి వాళ్ళకి ఇష్టంగా చేసుకుంటారు. చేసుకున్న తర్వాత తప్పనిసరిగా నాన్న ఇప్పుడు ఇందాకనే ఒకళ్ళు వచ్చారు, అదే అనుకుంటున్నాను గురుగారు. అపాయింట్మెంట్ మనం కాయిన్స్ తో ఒక రెమెడీ చెప్పారు కదా, ఆ రెమెడీ చేసుకున్నాక ఇక్కడికి రాగలిగాను. గోకర్ణకు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు. మంచి తేడా కనపడుతుంది. అవును, ఆయనలో చెప్పేటప్పుడు ఎట్లా ఉందంటే ఒక వైబ్రేషన్ కనపడుతుంది, ఒక పాజిటివ్. జనరల్ గా లేడీస్ నమ్ముతారా మాటకడ్డు, అక్కడ వాళ్ళ వైఫ్ నమ్మలేదు, ఆవిడ ఆయన చేయించారు. ఇప్పుడు లేడీస్ నమ్మి వెళ్ళండి వెళ్ళండి మగవాళ్ళని బలవంత పెట్టి పంపించేవాడు కొంతమంది ఉంటారు. కానీ అక్కడ చెప్తున్నది ఏంటంటే ఆయన చెప్తున్నాడు ఆపోజిట్ ఉంది, ఆపోజిట్ ఆయన చెప్తున్నాడు. మీరు చెప్పింది చేయడం మొదలు పెట్టిన నుంచి బాగుందండి, మా వ్యాపారం కూడా మంచిగా నడుస్తుంది, ఇంకా మంచిగా నడవాలని మీ దగ్గరికి రావాలని చాలా రోజు నుంచి ప్రయత్నిస్తున్నాను. అది పెట్టడం అట్లా చేయడం మొదలు పెట్టిన తర్వాత ఈ గోకర్ణానికి రావడానికి కావాల్సిన డబ్బులు కూడా మాకు ఏర్పడుతూ ఉన్నాయి. అన్ని శాస్త్రోక్తంగా వేదంలో నుంచి ఉన్న పరిహారాలు మాత్రమే మీరు చెప్తారు కాబట్టి పిచ్చి పిచ్చి రెమెడీస్, పిచ్చి పిచ్చి పరిహారాలు అసలు నోటుకు వచ్చింది మాట అని చెప్పి చెప్పుకునే పరిస్థితి కాదు నాన్న. ఉన్నది పర్ఫెక్ట్ గా ఉంటేనే చెప్తాను, లేదంటే వదిలేస్తాను దాని గురించి. కాబట్టే జనాలకి ఇప్పుడు ఒక పని చెప్పినప్పుడు, పరిహారం చెప్పినప్పుడు అది వాళ్ళకి ఫలిస్తుంది అంటే దాంట్లో శాస్త్రయుక్తంగా ఉంటేనే ఫలిస్తుంది కదా నాన్న, లేకపోతే ఫలించదుగా. ఏదో నోటుకు వచ్చింది మాట, మనకు ఏదో మైండ్లోకి వచ్చిన మాట చెప్పేసేద్దాం, అవి ఇవి కలిపేయమని చెప్తాం అంటే అది కరెక్ట్ కాదు కదా. అలా చేస్తే దానివల్ల ఏం ఫలితం ఉంటుంది? ఏమీ ఉండదు. కాబట్టి ఒట్టి మంట ఉంటే అన్నం కాదుగా, దాంట్లో బియ్యం ఉండాలి, నీళ్లు ఉండాలి, గిన్నె ఉండాలి, ఇవన్నీ ఉండాలి, పప్పు ఉండాలి, కూర ఉండాలి, అన్నీ ఉండాలి. అది శాస్త్రోక్తంగా చేస్తేనే వంట అవుతుంది, వాళ్ళు కూడా కరెక్ట్ పద్ధతి ప్రకారం. అలాగే పద్ధతి ప్రకారం చెప్పేవి చేస్తున్నప్పుడు తప్పనిసరిగా అదే చెప్తాను, అన్నం తింటే కడుపుకు ఆకలి తీరుతుంది అనేది ఎంత నిజమో, భగవంతుడిని విశ్వసించి చేస్తే మనకి పని అవుతుంది అనేది కూడా అంతే నిజం, అంతే నిజం, నిజం నిజం నిజం. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి నేను అందరికి ఎవ్వరికి చెప్పినా ఏంటి, వివాహం కావటం లేదు, సంతానం కలగట్లేదు, కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా ఉండలేదు, మెంటల్గా కరెక్ట్గా ఉండలేదు, తర్వాత మా పిల్లల మాట వింటలేదు, మా పిల్లలు పెళ్ళే చేసుకోమంటున్నారు, ఇచ్చిన అప్పులు తిరిగి రావటం లేదు, ఎవరికైనా ఇప్పిస్తే ఇవ్వటం లేదు, మేము పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్న అవతల పార్ట్నర్స్ అందరూ బాగుంటున్నారు, మేము మాత్రం లాస్లో ఉండిపోతున్నాం. వాళ్ళు అదే అడుగుతారు, వస్తే ఇద్దరికి ప్రాఫిట్ రావాలి, వస్తే ఇద్దరికి లాస్ రావాలి, లాస్ మాత్రం మేము ఫేస్ చేస్తున్నాం, లాభం మాత్రం వాళ్ళు తీసుకుంటున్నారు, ప్రాఫిట్ మాత్రం. ఇవన్నీ ఈ రకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, ఆర్థిక సమస్యలు, రుణ బాధలు, శత్రు బాధలు, అనారోగ్యం, ముఖ్యంగా హెల్త్, ఇలాంటివన్నీ కూడా రోగపీడ నివారణ కలగడానికి, అంటే ఇలాంటివి ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలే పితృదోషాలు, స్త్రీ శాపాలని చెప్తాను నేను. ఇందాక ఒకటి చెప్పారు, ఎవరో మా పూర్వీకులండి ఒక పాము పొయ్యిలో పడుకుని ఉంటే చూడకుండా దాని మీద పిడకలు పెట్టేసి కాల్చేశారు. ఎంత పాపం నాన్న. ఇవన్నీ కూడాను పితృదోషాలు, స్త్రీ శాపాలు, సర్పదోషాల కిందకు వస్తూ ఉంటాయమ్మా. వాటి వల్లనే మీకు ఈ తరం నుంచి మీకు ఇలా బాగాలేదు అంటే నిజమండి, కరెక్టేనండి. మాకు ఈ పోయిన మా 3 తరాల నుంచి కూడా మేమంతా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఒక ఇంట్లో అయితే అందరు మగవాడు చనిపోయారు నాన్న, కేవలం ఆడవాళ్ళందరూ బొట్టు లేకుండా పురవశవాసంలాగా ఉండిపోయారు. ఆవిడ ఏడుస్తుంది. అలాంటిది ఇంకొక కొన్ని అంటే గర్వంగా ఉంటుంది, ఒక ఆనందంగా ఉంటుంది నాన్న. సో ఇలాంటి సమస్యలు కలగడానికే కారణం పితృదోషాలు, స్త్రీ శాపాలు, సర్పవధలు, జంతువధలు, వృక్షవధలు, ఇట్లా మనకు తెలియకుండా బావిలు బూడ్చడాలు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కారణమవుతూ ఉన్నాయి. వాటి ద్వారా మనం, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడాను ఈ రకమైనటువంటి అనేక రకాల సమస్యల్లో, చిక్కుల్లో చిక్కుకుని పోయి బయట పడలేక బయటకు చెప్పుకోలేరు, లోపల మింగలేరు. అనుకున్న పని చివరిదాకా వచ్చేసి 99% కంప్లీట్ అయిపోయిన తర్వాత పని కాకుండా 0%కి వస్తే ఎంత బాధ, నరకం. అదే చెప్తాను నేను, నా దగ్గరికి రావాలన్న ప్రయత్నం కూడా 10 సార్లు చేసిన తర్వాత మీరు వస్తుంటారు, గ్యారెంటీ మీరు గమనించుకోండి. నిజంగా గురుగారు, ఇప్పుడు మన గోకర్ణకు ప్రతి నెల వేస్తుంటామా? ఎప్పుడో 2 months బ్యాక్ మాట్లాడారండి, మీతో 3 months బ్యాక్ మాట్లాడారని కాల్ చేస్తున్నారు. అది కూడా ఏంటంటే అది కూడా ఒక పరీక్ష, అంతే పరీక్ష. కర్మాభివృద్ధి కలగడానికి సమయం రావాలి కదా, పరమేశ్వరుడు సంకల్పం జరగాలి కదా. ఇందాక ఆయన స్వామి మీ దయ ఉంటే మేము వస్తామంటే వచ్చేవాళ్ళు మీరు, రమ్మని చెప్పింది ఆయన, నేనేమన్నా స్వామి మధ్యలో రాండి తప్పనిసరిగా రాండి తప్పనిసరిగా చేయించుకోండి అని చెప్పాను నేను. ఇట్లాంటి దోషాలు, ఇలాంటి బాధలు పోవాలి అంటే ముఖ్యంగా నాన్న పాల్గొన బహుళ అమావాస్య శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రయుక్తంలో కలిసి వచ్చినటువంటి ఈ రోజున ఎవరైతే గోకర్ణంలో మోక్షనారాయణ బలి అనేటువంటి మహత్కార్యాన్ని, బృహత్కార్యాన్ని చేయించుకుంటారో
వాళ్ళకు ఉండేటువంటి సమస్త గ్రహపీడలు, రుణబాధలు, శత్రుబాధలు, సంతాన సమస్యలు, సంతాన లేములు, సంతానం వల్ల వచ్చేటువంటి సమస్యలు, వివాహం కావట్లేదు అనుకునేటువంటి వారికి వివాహాలు, అనారోగ్య పరిస్థితి, రుణబాధలు తొలగిపోవటం, అలాగే ఎక్కడైనా బిజినెస్లో చేస్తూ చేస్తూ కింద పడిపోతూ పైకి లేస్తూ కింద పడుతూ పైకి లేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి ఈ ఉత్తాన పతనావస్థల నుంచి బయటపడటం. ఒక్కడే చెప్తున్నా, గోకర్ణంలో మోక్షనారాయణ బలి చేయించిన వాళ్ళకి మరలా ఒక స్టెప్ కిందకి దిగాల్సిన పరిస్థితి రాదు కాక రాదు. అది ఖచ్చితమైన మాట. ఇంకొక మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి చెప్తే అది మన కష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది సుమి. మనం కష్టపడుతూ ఉంటే ఆ కష్టానికి ఫలితం దక్కట్లేదు. కానీ ఒక్కసారి మోక్షనారాయణ బలి చేయించండి, ఒక్కసారి నా మాట విని మరలా రెండో స్టెప్ పైకి ఎక్కడం తప్పితే కిందకి దిగేటువంటి పరిస్థితులు మాత్రం కనపడవుగాక కనపడవు. సంపూర్ణమైనటువంటి యోగం, సకల దోష నివారణ, సకల కార్య సిద్ధి, పాల్గొన బహుళ అమావాస్య శనివారం, ఉత్తరాభాద్ర నక్షత్రం కలిసి వచ్చినటువంటి ఈ మార్చి 29వ తారీఖున ఎవరైతే చేయించుకుంటారో వారికి ఉండేటువంటి సమస్త బాధలు తొలగి. అద్భుతమైన కలయిక, చాలా విశేషమైన కలయిక. మరలా అంటే రకరకాల కలయికలు. మన సంకల్పం అమావాస్య రోజున భగవంతుడు సంకల్పం చేసినటువంటి రోజు ఇది. మీరో నేనో చేసిన సంకల్పం కాదు, పరమేశ్వరుడు చేసిన సంకల్పం. మనం ఫలానా రోజున వెళ్దామనుకునే రోజున ఏదో కాంబినేషన్, గొప్ప కాంబినేషన్ ఇస్తున్నాడు ఆయన. తిథి, వారం, నక్షత్రం. అలాంటి రోజుల్లో భగవంతుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. కాబట్టి భగవంతుడు పిలిచినా మనం వెళ్ళలేకపోతే అది మన కర్మ. ఇదాన్ని ఎవరమేం చేయలేం. కాబట్టి భగవంతుడు పిలుస్తున్నాడు, వెళ్దాం. మనకుండేటువంటి సమస్త బాధల్ని తొలగింపజేసుకుందాం. మన పితృదేవతలకి మోక్ష మార్గాన్ని చూపిద్దాం. మన భవిష్యత్ తరాలకి బంగారు బాటని వేద్దాం. ఏ నక్షత్రాల వరకు ఉంటుంది గురుగారు? ముఖ్యంగా అమ్మ అశ్వని, అంటే ఈ పితృదోషాలు, స్త్రీ శాపాలు ఉండేటువంటి వంశంలో అశ్వని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతవిషం, అలాగే రోహిణి, హస్త, శ్రవణం, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఆశ్లేష. ఈ నక్షత్రాలలో మీ ఇంట్లో ఏ ఒక్కరికి జననం జరిగినా తప్పనిసరిగా పితృదోషము, స్త్రీ శాపము ఉన్నట్టే లెక్క. ఆ కుటుంబం ఎంతసేపటికి వెనక్కి 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 ఉండడం తప్పితే కోట్లుండని వెండి కాక మనశ్శాంతి కూడా ఉండదు. ఇలాంటి వాటి అన్నిటికీ, అందులో ఇందాక మనం చెప్పిన నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా ఉంది. రేపు అమావాస్య రోజున ఉత్తరాభాద్ర నక్షత్రమే శనివారం. కాబట్టి తప్పనిసరిగా ఎవ్వరు అలాంటి కాంబినేషన్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. ఎవ్వరు మిస్ కాకండి, తప్పనిసరిగా రాండి, అందరం కలిసి వెళ్దాం. అక్కడ ఉండేటువంటి ఆయన పేరు చెప్తేనే శివలింగం వస్తూ ఉంటుంది. అక్కడ మహాబలేశ్వరుణ్ణి దర్శించుకుందాం, స్పర్శా దర్శనం చేసుకుందాం. తప్పనిసరిగా మోక్షనారాయణ బలి కార్యక్రమాన్ని చేసుకుందాం. తప్పనిగా అందరూ తరిద్దాం, మన పితృదేవతలు తరించేలా చేసి మన భవిష్యత్ తరాలకి ఏ రకమైనటువంటి బాధలు, ఆటంకాలు లేకుండా మనం పడుతున్నటువంటి బాధల నుంచి మనం బయటపడదాం. మన భవిష్యత్ తరాలకి బాధ అనేటువంటి తెలియకుండా పెంచుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ లాస్ట్ ఇయర్లో మన బాధలు, ప్రాబ్లమ్స్ అన్నీ ఉగాది ముందు రోజుతో మొత్తం తుడిచిపెట్టేసి ఉగాది నుంచి సరికొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. సరికొత్త నూతన ఉత్సాహంతో అత్యంత ధనవంతులుగా మారేటువంటి, అత్యంత కార్యసిద్ధులుగా మారేటువంటి ప్రయాణాన్ని ఉగాది నుంచి ప్రారంభిద్దాం. చెత్తనంతా పాల్గొన బహుళ అమావాస్య రోజున వదిలించుకుందాం. ఈ మాటే ఎనర్జీని ఇస్తుంది గురుగారు. కొత్త సంవత్సరంలో కొత్త జీవితం, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సరికొత్త జీవితాన్ని ప్రారంభం, సరికొత్త జీవితాన్ని మీ ద్వారా, ఆ శివుడి ద్వారా, ఆయన అనుగ్రహం గురుగారు. ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఉంటేనే మనం రాగలం. అంతే నాన్న. ప్రతి క్షేత్రానికి కూడాను అక్కడ ఉండేటువంటి ప్రధాన దేవత అనుగ్రహం, ఆయన పిలిస్తేనే మనం రాగలుగుతాం. అంతే. బస్ ఎక్కి మధ్యలో దిగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. అక్కడ దాకా వచ్చి చేయించుకోవడానికి అవకాశం లేకుండా వెనక వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటే, అసలు ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయకుండా అప్పటికప్పుడు వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది. అది నేను ఖచ్చితంగా నమ్ముతాను. తప్పనిసరిగా ఖచ్చితంగా నేను బిలీవ్ చేస్తాను కూడా. అది ఎంతో మంది. మరి పోయినసారి కూడా అంతే కదా నాన్న. అవును. అసలు ఒక టికెట్ మనం కాదు అనుకున్న తర్వాత కూడా చివరిలో వచ్చేస్తే మనం చివరికి ఉన్న వాళ్ళని అడ్జస్ట్ చేసుకుంటూ వాళ్ళని తీసుకుని వెళ్ళాం. మరి వాళ్ళ పుణ్యం కదా, అంటే వాళ్ళ కర్మ తీరేటువంటి కాలం వచ్చింది కదా. ఆ కర్మ తీరే కాలం మీకు దగ్గరలో ఎదురుగా ఉన్నప్పుడు తీర్చుకోవడం అనేది మన ధర్మం.
కాబట్టి ఆ ధర్మాన్ని పాటిస్తే చాలు, సకల కార్యాలు సిద్ధి. మన చేతుల్లో కూడా కొన్ని ఉంటాయి, మనం కూడా మన ప్రయత్నం చేయాలి కదా. మన ప్రయత్నం పరమేశ్వరుడు సంకల్పం జరిగింది, అంతే. ప్రయాణం మనం ఇక్కడి నుంచి చేయాలి. మనం పరమేశ్వరుడు సంకల్పం జరిగింది కదా, ఇక్కడే ఉండి మనం అనుకుంటామంటే కాదు కదా, అక్కడికి వెళ్ళాలి, చేయాల్సిందే. చక్కగా వెళ్ళొచ్చి ఉగాది సెలబ్రేట్ చేసుకుందాం సంతోషంగా. గురుగారు ఇప్పటి వరకు బుకింగ్స్? నాన్న 29వ తారీఖు 25వ తారీఖు వరకు బుకింగ్స్. ఇంకా 25 దాటితే బుకింగ్స్ వద్దు. దేనికంటే పెరుగుతారు నాకు తెలిసి, దేనికంటే పాల్గొన మాసం. ఇంకోటి కూడా చెప్తాను నాన్న, మన వీడియో కూడా చాలా లేట్ గా పోస్ట్ చేసుకున్నాం, ఎందుకంటే కాల్స్ కూడా విపరీతంగా చేయలేకపోతున్నాం, లాస్ట్ మినిట్ లోనే పోస్ట్ చేస్తాం. దీంట్లో కొన్ని విషయాలు చెప్తాను. కొంతమంది సామూహికంగా చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవును గురుగారు, అడుగుదాం అనుకుంటున్నాను. ఒక విస్తర్లో 10 మంది తింటే ఎవరు ఆకలి తీరుతుంది? అవునా? అది ఇంకా తప్పు కదా గురుగారు, పుణ్యమాట పక్కన పెడితే. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకో సామూహికంగా, అంతేకాండి పితృకార్యాలు కూడా సామూహికంగా చేయించుకోవడం ఏంటమ్మా, చేయించడం కార్యాలు సామూహికంగానే పదమే అసలు వినటానికే జుగుప్సాకరంగా ఉండేటువంటి పదం అది. సామూహికంగా పితృకార్యం చేస్తాం ఏమిటది? అన్నదమ్ములు పెట్టే తద్దినవా? కాదుగా, ఎవరికి వాళ్ళకి చేసుకోవాలిగా, ఎవరి పితృదేవతలు వాళ్ళకు ఉంటారుగా. కాబట్టి ఎవరి బ్రాహ్మడు వాళ్ళకుండా చేయడం అనేది విధానం. సామూహికంగా చేస్తున్నారు చాలామంది. దయచేసి ఆ విధానాలకు పోయి మీరు చెప్పారు, మీరు చెప్పిన వీడియోనే చూసి మేము వెళ్ళాము, చేయించుకున్నాము, మాకు ఫలితం రాలేదు అంటే ఏం చేయగలిగింది ఏమీ లేదు. పైగా డైరెక్ట్ కొంతమంది వేరే వాళ్ళు కూడా కొంతమంది డైరెక్ట్ పంపిస్తున్నారు, పంపించి నా పేరు చెప్తున్నారు. దయచేసి 8143666818 ఈ నెంబర్కి కాల్ వస్తేనే నేను బాధ్యత తీసుకుంటాను. నేను దగ్గరుండి బస్సు ఎక్కించుకుంటాను, అక్కడ చూస్తాను, అక్కడ పూజకి వస్తాను. పూజ జరిగేటప్పుడు తప్పనిసరిగా నా ఆధ్వర్యంలో నా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీకు ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సర్దుబాటు చేసుకోండి. మరీ చెప్పలేని పెద్ద సమస్యలు ఉంటే నేను తప్పనిసరిగా అక్కడే ఉంటాను. రానివ్వము, సమస్య రానివ్వము, తప్పనిసరిగా నేను ఉంటాను. సుధీర్ శర్మ ఆధ్వర్యంలో మాత్రమే జరగాలంటే ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయండి. ఈ నెంబర్కి చేసినవి మాత్రమే నా లెక్కలోకి వస్తే నేను చేస్తాను, నేను చేయించడానికి ముందుకు వెళ్తాం. ఇంకోటి కూడా ఏంటంటే కొంతమంది అడుగుతున్నారట, సుధీర్ శర్మ చేయించాలంటే నేను చేయించిన ఆ కార్యక్రమం మన ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతుంది. అక్కడ బ్రాహ్మణు ఉంటారు, ఆ బ్రాహ్మణుతో ఆ విధానం తెలిసినటువంటి బ్రాహ్మణు కూర్చోబెట్టి చేయిస్తాం. అంతేగాని నాకే అన్ని డబ్బులు రావనుకోవడం అనేది మహాపాపం. అని గోకర్ణం వచ్చి కూడా పిండాల మీద కూడా సంపాదించుకోవాలంటే అది మరి పాపం అవుతుంది. కాబట్టి అట్లా కాదు, అక్కడ బ్రాహ్మణు ఉంటారు, నేను చేయను, నా ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా బాగా జరుగుతుంది. అంతేకాకుండా అంటే ఇలా కొంతమంది ఏం చేస్తున్నారంటే నాన్న, మన వీడియోనని కూడా ఎదుటి వాళ్ళు ఏదో క్యాష్ చేసుకోవాలన్న ఒక ఆలోచనతో మరి దుర్మార్గంగా తయారయ్యారు. సామూహికంగా చేయించడం, సామూహికంగా ఒక ఆవిడ వచ్చి నా మీద గొడవ పడ్డారు. అయ్యో, నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు ఈ మధ్య, మీ వీడియోస్ చేసి వేరే వాళ్ళకి కాల్స్ చేస్తే ఇట్లా కొంచెం మీకంటే తక్కువ అమౌంట్ చెప్పారండి, సర్లే తక్కువ అమౌంట్ కదా అన్నట్టు ఎవరైనా ఆలోచిస్తారు కదా అని వెళ్ళాము. అక్కడ సమూహంగా 10 మందిని కూర్చోబెట్టి చేస్తారు, 1 hour లో పూజ చేసేస్తారు. అసలు ఏమీ సాటిస్ఫాక్షన్ లేదండి. కూడా మమ్మల్ని తిట్టారు అని చాలా బాధపడుతున్నారు. ఇంత పిండి పెడితే ఇంత రొట్టె వస్తుంది, ఇంత పిండి పెడితే ఇంత రొట్టె వస్తుంది, ఇంత పిండి పెడితే ఇంత రొట్టె వస్తుంది. ఇప్పుడు సామూహికంగా చేయించే వాడికి తక్కువ ఇచ్చినా ఏం మాట్లాడు, మరి విడివిడిగా చేయించేటువంటి వాళ్ళు ఎందుకు తీసుకుంటారు చెప్పండి. అవునా? హోమం ఉంటుంది, విధి విధానంగా చేయిస్తున్నారు. మీకు అర్థం కాకపోతే మరి అయినా గురుగారు పితృదేవతలకు లైఫ్ లో ఏ ఒక్కసారి మనం చేస్తాం, అది కూడా లోపిస్తాము అంటే అది కూడా అంటే మరి కష్టం కదా, వాళ్ళకే వదిలేద్దాం. అంటే ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ముందుగానే హెచ్చరిస్తున్నామ్మా. ఇంకోటి కూడా, మరుసటి రోజు ఉగాది కదా, మేము ఊళ్ళో ఉండలేమేమో అలాంటి బాధ పెట్టుకోకండి. ఈసారి ఆ విషయంలో నేను స్పెషల్ కేర్ తీసుకుంటున్నాను. 28 మధ్యాహ్నం 1 గంటకి మనం ఇక్కడ బస్సు ఎక్కితే ఎర్లీ మార్నింగ్ దిగుతాం, స్టార్ట్ పూజలు, మధ్యాహ్నం 3 గంటలకు మరలా తిరిగి బస్సు ఎక్కటం, తెల్లవారుజామున 5 గంటల కన్నా మరలా హైదరాబాద్ లో ఉగాది రోజున ఉంటాం. అవునా? చక్కగా ఉగాది పచ్చడి చేసుకొని తిందాం. సరికొత్త జీవితాన్ని, అందుకనే చెప్తున్నా నేను, సరికొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఉగాది పచ్చడితోనే ప్రారంభిద్దాం, షడ్రుచులతో. కాబట్టి తెల్లవారుజామున 5 గంటల కల్లా హైదరాబాద్ లో ఉండే ఏర్పాటు చేసుకుందామని అతి తొందరగా బయలుదేరటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, భోజనం చేసిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకుంటారు కదా. ఇంకోటి కూడా దయచేసి భక్తులకి వినమించుకుంటున్నాను నేను, పూజలకు వచ్చేటువంటి వాళ్ళకి, పూజ అయిపోయిన తర్వాత అంతా భోజనాలంతా అయిపోయిన తర్వాత మరలా మేము దర్శనానికి వెళ్ళొస్తాం. మీరు ఫోన్ నెంబర్ లేక ఫోన్లు లిఫ్ట్ చేయరు, గుళ్ళోకి వెళ్తే ఫోన్లు ఉండవు. దయచేసి ఇలాంటి ఇబ్బంది మీరు పడకుండా, మమ్మల్ని పెట్టకుండా ఈ ఒక్కసారికి సహకరించండి. ఉగాది చెప్తున్నా కదా, అన్ని కర్మలు వదిలించుకొని ఉగాది సరికొత్త జీవితాన్ని చక్కగా నూతన ఉత్సాహంతో ప్రారంభిద్దాం. ఎన్ని కష్టాలైనా బాధలైనా నెల 29 వరకే, మార్చి 29వ తారీఖున
ఇంకోటి కూడా చెప్తున్నానన్న, షష్టగ్రహ కూటమి కూడా అదే రోజున జరుగుతుంది. అదే రోజున పూజ చేయించుకున్నటువంటి వాళ్ళ మహద్భాగ్యం ఎంత భాగ్యమో చెప్పండి ఒక్కసారి. శని బుధుడు అదే సముద్ర తీరంలో షష్టగ్రహ కూటమి, పాల్గొన బహుళ అమావాస్య, సంవత్సరంలో చివరి రోజు శనివారం, ఉత్తరాభద్ర నక్షత్రం. ఇంతకి మించి మరొకటి మంచి రోజు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఒకసారి. అవునా? చాలా మంచి షష్టగ్రహ కూటమి కూడా 2 రోజులే ఉంటుంది నాన్న. 29, 30వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది. అలాంటిది 29వ తారీఖు ఆది మనం శనివారం రోజున అమావాస్య రోజున ఈ పూజ చేయించుకుంటున్నాం. 100% చెప్తున్నాను నాన్న, ఇంతని ఖచ్చితంగా ఏ రోజు చెప్పలేదు. ఆ రోజు చేయించుకోవడం అనేది పూర్వజన్మ సుకృతం తప్పనిసరిగా కలుగుతుంది. ఉంటేనే అక్కడికి రాగలుగుతాం, పూజ చేయించుకోగలుగుతాం ఖచ్చితం. ఇంకెవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పరిగెట్టుకుని వస్తారు, అనుమానమే లేదు. 6 గ్రహాలు ఏకస్థానంలో ఉండేటువంటి సమయంలో చేయించడం అంటే కొన్ని నదుల కలయిక సముద్రమేమో. ఈ పాల్గొన బహుళ అమావాస్యకి ఎంతమంది అదృష్టవంతులు ఉంటారో పరమేశ్వరుడు ఎంచుకోవాలి, వాళ్ళు రావాలి. నిజంగా ఆయన సెలెక్ట్ చేసుకుంటారు. అది ఎంచుకోవడం పరమేశ్వరుడి సంకల్పం, రావడం అనేది వీళ్ళ ప్రయత్నం. 2 ఫలించాలి, సకల కార్యాలు సిద్ధించాలి. ఈ అమావాస్యకి మంచి కలయిక ఉందని మంత్రులు అసలు ఒకసారి కూడా పెట్టలేదు గురుగారు. అసలు మనము అసలు ఎప్పుడు కూడా చేయలేదు. పెట్టలేదు అసలు. షష్టగ్రహ కూటమి అనేటువంటి విషయాన్ని కూడా చాలా మంది చాలా రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ నిజంగా ఇలాంటి గ్రహ కలయిక రోజున, గ్రహ కూటమి రోజున మనం చేయించుకోవడం అనేది నిజంగా నేను చెప్తున్నా కదా, నా మనస్ఫూర్తిగా చెబుతున్నా, చేయించుకున్న వాళ్ళ మహద్భాగ్యం అని చెప్తా. అవును, అదృష్టం నిజంగా. కాకపోతే అందుకని 25వ తారీఖుతో లాస్ట్ నాన్న, ఈ మాట విని మేము వస్తాం అని చెప్పి తర్వాత వస్తే మాత్రం మనం చేయగలిగింది ఏం లేదు. తప్పనిసరిగా ఆ రోజున రండి, అదృష్టమే అదృష్టం. విన్నారు కదా, 25 లాస్ట్. నా మీద యుద్ధాలకు రాకండి అందరూ. మిమ్మల్ని చూడడానికైనా చాలా మంది వస్తారు గురుగారు. అంటే మామూలుగా కూడా గురుగారు చూడడానికైనా. లాస్ట్ టైం మనం విజయవాడ వెళ్తామని చెప్తే అపాయింట్మెంట్స్ కి, కొంచెం మనం అపాయింట్మెంట్స్ కి ఒక ఫీజు అనేది ఉంటుంది. ఒకవేళ కట్టుకోలేకపోతే కనీసం గురువు గారిని చూడడానికన్నా రావచ్చండి. గురుగారు దర్శనం ఉంటుందా అని అడుగుతున్నారు గురుగారు. 19th విజయవాడ వెళ్తున్నారు మీరు, ప్రోగ్రామ్ ఉంది. ఎలాగ చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారని ఒక 2 days ఉంటారండి, అపాయింట్మెంట్స్ కూడా ఇస్తామని చెప్పాం కదా. ఆ వీడియో చూసి గురుగారు దర్శనం జరుగుతుందండి విజయవాడలోనే అడుగుతున్నారు. ఏం చేయాలి, నా ప్రేమకు మనం కట్టుబడి ఉండాల్సింది. నాకు ఆ మాట భలే నచ్చింది నిజంగా. ఒక ఆవిడ ఎవరు, లక్ష్మి గారు, పేరు కూడా నాకు గుర్తుంది. లక్ష్మి గారు గుంటూరు విజయవాడకి మధ్యలో ఎక్కడో ఇట్లా ఫీజు ఉందంటే అంత కట్టుకోలేనమ్మా, కనీసం గురువుగారు దర్శనం చేసుకుని వెళ్ళిపోతాము, నేను నా కూతురు వచ్చింది ఆవిడ. నేను రండి అని చెప్పాను. నేను ఒక అమ్మాయి వచ్చింది నాన్న, నేను వచ్చింది అమ్మాయి ఏదో బాధలో ఉంది. నాన్న నేనున్నా, నాన్న నీకు అన్నయ్య, నువ్వు దేనికి బాధపడతావన్నా. తర్వాత నిన్న మంగళవారం గుళ్ళో కనపడింది నాకు. అన్నయ్య ఒక మాట్లాడగనా, చెప్పున్నా అన్న. ఎప్పుడన్నా నాకు బాధ అనిపిస్తే మన ఆఫీసులోకి వచ్చి కూర్చోవచ్చా? అదేంటి నాన్న, నాకు ఎక్కడ మనశ్శాంతి వస్తుందని అక్కడికి వస్తే. మీరు లోపల కూర్చొని మీరు మాట్లాడుతున్నా సరే, ఒకసారి మిమ్మల్ని చూసే అక్కడ కూర్చుంటాను, ఒక అర్ధ సేపు కూర్చొని వస్తాను, పర్మిషన్ ఇస్తారా అని. పర్మిషన్ ఏంటి నాన్న, ఆఫీస్ అనేది మీ ఇష్టం వచ్చినప్పుడు రా అని చెప్పేసి. మిమ్మల్ని చూస్తే నిజంగా టెన్షన్స్ అంతా రిలీఫ్ అయిపోతుంది. మీరు మీ మీద యుద్ధం చేద్దామని వస్తా ప్రతిసారి, లేట్ అవుతుంది, నాకు షూట్స్ ఇవ్వట్లేదు, కాల్స్ ఎక్కువ అయిపోతే ఫ్లోటింగ్ మాట్లాడట్లేదు, నన్ను తిడుతున్నారు వాళ్ళందరూ, అది అడుగుదాం ఇది అడిగేద్దాం అది దాని కారులో అనుకుంటా వస్తాను. వచ్చాక ఏముండదు, ఒక అరగంట నాన్న అంటే సరే గురుగారు వెళ్ళండి అంటే. కమిటీ వాళ్ళు కూడా అదే చెప్తారు. సుధీర్ శర్మ రానంతసేపు రాలేదు అది ఇదని కారారు మిరియాలు నూరుతారు. వచ్చిన తర్వాత ఒకళ్ళు నూరెత్తారేనండి, ఎందుకనండి అని అంటాడు ఆయన, మా ధర్మాధికారి గారు. అంటే నేను చెప్తా, మా అమ్మగారి మా నాన్నగారి పరమేశ్వరుడి అనుగ్రహం అండి, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం అంత మించి లేదు. ఏమంటారు ఇలా చూస్తారు, కూల్ అయిపోతాం. అమ్మని పూజిస్తున్నాను, అమ్మ దయ్యం ఉంటుంది, అమ్మవారి ఉపాసకులు కాబట్టి. ఇందాక వచ్చిన ఆయన కూడా అదే అంటున్నాడు. నేను వేమునవాడ రాజరాజేశ్వరి స్వామివారి దేవాలయానికి ప్రతిరోజు వెళ్తాను, మాకు దగ్గరలో ఉంటుంది. ఆ శివుని చూస్తే ఎంత ఆనందం వేస్తుంది, మిమ్మల్ని చూస్తే ఎంత ఆనందం వేస్తుంది అన్నాడు. నాయన వద్దు నాయన, పరమేశ్వరుని చూడండి తప్పనిసరిగా అని చెప్పాను. అవును, రేపు 19th గురుగారు వస్తున్నారు, 19, 20 విజయవాడ తప్పనిసరిగా కలిసే వాళ్ళు కలవచ్చు. తప్పనిసరిగా అపాయింట్మెంట్ తీసుకోండి, ముందుగా ఫోన్ కాల్ చేసి బుక్ చేసుకోండి, తప్పనిసరిగా కలుస్తా. లొకేషన్ కూడా నేను 17వ తారీఖులో ఇచ్చేస్తాను తప్పనిసరిగా. మనకు తెలిసిన వాళ్ళ ఇల్లే ఉంది, అక్కడే ఉంటాను. 20వ తారీఖు మధ్యాహ్నం నుంచి మనం గుంటూరులో కూడా ఉంటాను.
గుంటూరులో ఉంటారు. మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటాను. ఓకే. అక్కడికైనా వచ్చి కలవచ్చు. అయ్యో, గుంటూరులో చాలా మంది కాల్ చేశారు. తప్పనిసరిగా రమ్మని చెప్పండి. అవునా? 19వ తారీఖు, 20వ తారీఖు, 20వ తారీఖు. లేదు 19 సాయంత్రమైనా సరే. నేను ఎంతసేపు వెళ్ళొస్తాను, విజయవాడ నుంచి గుంటూరు ఎంతసేపు వెళ్ళొస్తాను, అవును అవును. కరెక్ట్గా 40 నిమిషాలు ప్రయాణం హైవే మీద. సో కాబట్టి 20వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ చెప్పుకున్నా, 6 తర్వాత గుంటూరు వెళ్తాను, అక్క వాళ్ళకి వెళ్తాను, అక్కడ లొకేషన్ కూడా పెడతాను నేను, అక్కడికి రమ్మనండి. 20వ తారీఖు సాయంత్రం కూడా అక్కడ కూడా చెప్పుకొని అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తాను నేను. తప్పకుండా గురుగారు, మంచి అవకాశం చక్కగా అందరికీ కల్పిస్తున్నాను. గుంటూరు విజయవాడ 2. ఓకే గురుగారు, నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.